రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు ఈ రోజు మన ప్రాంతానికి రావడం నిజంగా మన కార్యకర్తలు అందరి అదృష్టంగా భావిస్తున్నాం. ఈ రోజు హైదరాబాద్ నగరము శరవేగంగా అభివృద్ధి చెందుతుందంటే దాని వెనుక దూర ఆలోచన, లోతైన అధ్యయనం, అకుంఠిత దీక్షతోటి మన ప్రియతమ నాయకులు ఈరోజు ఈ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. సంగతి మీకు అందరూ కూడా తెలిసిన విషయమే. రాగునిగా ఎవరు రాకు రాగు అందరూ కూర్చొని దయచేసి అందరు కూర్చొని. అయితే ఈ హైదరాబాద్ నగరాన్ని 2014 కన్నా ముందు ఏ విధంగా ఉండే, మరి 2014 తర్వాత ఈ రూపురేఖలు ఏ విధంగా మార్చిండో సంగతి మీకందరూ కూడా తెలిసిన విషయమే. అర్బన్ ప్లానింగ్ అంటే అర్బన్ ప్లానింగ్ చాలా కష్టతరమైంది. ఎంతో విజన్ ఉండాలి. ఆ విజన్ ఉంటేనే ఈ అర్బన్ ప్లానింగ్ సమర్థవంతంగా ఆలోచన చేసి అధ్యయనం చేసి దాని ఫలాలని ఈరోజు ప్రజలకు అందిస్తున్న ఘనత మన ప్రియతమ మంత్రివర్యులు కేటీఆర్ గారిని ఈ సందర్భంగా గట్టిగా ఒకసారి చెప్పటం ధన్యవాదాలు తెలపాలని మనం చేసుకుంటాం. 2014 కన్నా ముందు ఉదాహరణకు మన ప్రాంతమే తీసుకుందాము. ఎల్బీ నగర్ కూడలి దాటాలంటే ఒక మనిషికి 20 నిమిషాల నుంచి 30 నిమిషాల సమయం పట్టేది. మరి ఈరోజు ఎల్బీ నగర్ కూడలి దాటాలంటే 20 సెకండ్ల నుంచి 30 సెకండ్ల నుంచి 30 సెకండ్ల లోపు దాటగలుగుతుందా లేదా? దాటగలుగుతుందా లేదా? మరి ఈ ఘనత ఎవరిది? మన ప్రియతమ మంత్రివర్యులు కేటీఆర్ గారిని ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాను. మరి ఇంత అద్భుతమైన ఆలోచనతోటి, ఇంత అద్భుతమైన ప్రణాళికతోటి ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్న సమస్యలని అన్నింటిని కూడా ఒక్కటొక్కటి చక్కబెట్టుకుంటా ఎంతో సమర్థవంతంగా దీని అభివృద్ధి పనులకు చూసుకుపోతున్న మన నాయకుడు నిజంగా ఈరోజు మన ప్రాంతంలో కూడా ఈ యొక్క ట్రాఫిక్ డీకంజెషన్ చేద్దామన్న ఉద్దేశంతో మరి ఎస్ఆర్డిపి స్ట్రాటజిక్ రోడ్డు డెవలప్మెంట్ ప్రణాళికలో భాగంగా మరి బైరామలగూడ ఫ్లైఓవరు, ఎల్బీ నగర్ ఫ్లైఓవరు, ఎల్బీ నగర్ అండర్ పాస్లు, మరి నాగోల్ ఫ్లైఓవరు మరియు కామనేని ఫ్లైఓవరు ఈ విధంగా చేసి మరి ట్రాఫిక్ని ఈజన్ చేసిన ఘనత మన ప్రియతమ నాయకుడు. మరి అదేవిధంగా కేవలం ఎల్బీ నగర్కే పరిమితం కాకుండా ఈరోజు హిందూ అరణ్యం ముందులో ఒక లింక్ రోడ్ని ఏర్పాటు చేసి ఆ లింక్ రోడ్ని ఉప్పల్ పీర్గాది కూడా కనెక్ట్ చేసిన ఘనత మన ప్రియతమ మంత్రి గారిది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. ఈ సందర్భంలో మన బూత్లలో తిరుగుతున్న, క్షేత్ర స్థాయిలో తిరుగుతున్న బూత్ లెవెల్ కార్యకర్తని కలుద్దామన్న ఉద్దేశంతో మన మంత్రివర్యులు వారు ప్రతి బూత్ కార్యకర్తని ఒకసారి పలకరిద్దాము, ఒకసారి మాట్లాడదాము. ఒకటేసారి కాదు, ఈరోజు 20వ తారీఖు, 29వ తారీఖు, మరి 29 నుంచి ఈ 30 లోపల ఇంకా 3 సార్లు ఇంటింటికి తిరగాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. మరి 3 సార్లు తిరుగుతారా లేరా? గట్టిగా చేయలేవటండి ఒకసారి. ప్రతి ఇంటికి మీరు ప్రతి గడప చేస్తుండ్రు. ఇంటింటికి బొట్టు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినాము. మహిళా సోదరి మనులు ఎంతో ఉత్సాహంగా బొట్టు కార్యక్రమం పెట్టుకుంటా గడప గడపకు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏదైతే మేనిఫెస్టో మనకు చెప్పిండో మా మేనిఫెస్టో మా యొక్క సోదరి మనులకు అందరూ కూడా కంఠస్థం అయిపోయింది. కంఠస్థం అయిపోయి ఆ మేనిఫెస్టో గురించి ప్రతి పేదవాడలో, మురికివాడలో ఈరోజు అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా మరి ఏ విధంగా సిలిండర్ ధర తగ్గింది, మరి ఏ విధంగా ఇలా సౌభాగ్యలక్ష్మి వచ్చింది, మరి ఏ విధంగా కేసీఆర్ గారు బీమా వచ్చిందనే సంగతి కూడా ప్రతి ఇంటింటికి చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి ఎల్బీ నగర్లో ఇంకా కొన్ని సమస్యలని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నాం. మా సమస్యలన్నీ కూడా మేజర్ సమస్యల్ని 118 జీవో ద్వారా మీరు తీసేసిండు. మరి ఫ్రూట్ మార్కెట్ షిఫ్టింగ్ మీరు చేసేసిండు. ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గింపు మీరు కంప్లీట్ చేసేసిండు. చెరువుల సుందరీకరణకు నిధులు ఇచ్చిండు. కేవలం ఒక ఆటో నగర్ డంపింగ్ యార్డ్ కోర్టు కేసు ఉండడం వల్ల అది ఒకటే పెండింగ్ అయింది. మరి మిగతా కార్యక్రమాలు అన్నీ కూడా చేసినందుకు చప్పట్లతోటి ఒకసారి ధన్యవాదాలు తెలుపాలి. గట్టిగా ఇంటర్ నుంచి చప్పట్లు రావాలి.
మరి ఇన్ని కార్యక్రమాలు మాకు చేసినందుకు సదా మీకు రుణపడి ఉంటాము. ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీని మా గుండెల్లో పెట్టుకునే ఉంటామని చెప్పేసి కూడా ఎల్బీ నగర్ కార్యకర్తలందరూ కూడా ఈ రోజు ప్రతిజ్ఞ చేస్తున్నట్టు కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరి కొన్ని చిన్న పనులు ఇంకా పెండింగ్ ఉన్నాయి. 118 జీవాలు దాదాపు ఓపెన్ ప్లాట్ల జీవో ఆల్రెడీ మీరు సిసిఎల్ఏ గారికి చెప్పిండు. కానీ ఎన్నికల యొక్క నోటిఫికేషన్ రావడం వల్ల అది పెండింగ్ అయిపోయింది. ఎన్నికల తదనంతరము అది చేపిస్తాను ఒక నోటి ద్వారా మీ నోటి ద్వారా ఒక మాట వెలువడితే మా ఊళ్ళలో కొంచెం నిరుత్సాహం ఉంది. ఆ నిరుత్సాహం కూడా ఉత్సాహంగా మారిపోయి బూస్ట్ తాగిన విద్యార్థుల్లాగా వాళ్ళు పరిగెత్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇందులో ఒక చిన్న చిట్టు సమస్య ఇంకా ఉన్నది. ఏంటంటే 2019లో ఒక జీవో వచ్చిందనంటే అక్రమ కట్టడాలు ఎవరైతే కట్టుకున్నారో ఆ అక్రమ కట్టడాలు కట్టుకున్న వాళ్లకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆపేయాలని చెప్పేసి ప్రభుత్వం ఒక జీవో ఇస్తే దాన్ని 2022 నుంచి ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. అయితే మొన్న ఈ 118 జీవో ద్వారా ప్రొసీడింగ్స్ ఇచ్చిన వాళ్ళకందరికీ కూడా వాళ్ళు మళ్ళీ ఇల్లు సేల్ చేద్దామంటే ఈ అక్రమ కట్టడం ఉంది కాబట్టి మీకు రిజిస్ట్రేషన్ చేయమని చెప్పేసి రిజిస్ట్రేషన్ అధికారులు చెప్తుంది కాబట్టి దాన్ని కూడా ఒకసారి మీకు ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అద్భుతమైన మౌలిక సదుపాయాలతో ఈ నగరాన్ని ప్రగతి పదంలో పరిగెత్తిస్తున్న మన కేటీఆర్ గారికి మన ప్రాంతంలో కూడా ఇంకా కొన్ని సందర్భాలలో చాలా తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి. మరి ఆ ట్రాఫిక్ ఇబ్బందులు ఏంటంటే ఆనంద్ నగర్ చౌరస్తా దగ్గర వదిలి 100 మీటర్లు క్రాస్ చేయాలంటే మాకు అరగంట నుంచి 40 నిమిషాలు టైం పడుతుంది. విపరీతమైన ట్రాఫిక్ ఉంది. ఆ ట్రాఫిక్ ని మనం అధిగమించాలంటే అక్కడ ఒక ఫ్లైఓవర్ మాకు భవిష్యత్తులో ఇస్తే అద్భుతమైన ఫ్లైఓవర్ కట్టి ఆ ట్రాఫిక్ ని డీకంజెషన్ చేసి సాఫీగా ప్రయాణం అయ్యే విధంగా ఆ ప్రజలకు అందిస్తామని ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ మరి హస్తినాపురంలో యాభై సంవత్సరాల వరకు 50 years అంటే 2073 వరకు మాకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు. మీరు దయచేసి మాకు ఆ వరాలు ప్రకటిస్తే మా ప్రాంత వాసులందరూ కూడా సురక్షితంగా సేఫ్ గా ఎటువంటి అనిపించే విధంగా చేయాలని మీకు చేతులు జోడించి మనవి చేసుకుంటా ఉన్నాను. దానికి మాకు కావలసిన నిధులు ఇస్తే ఈ యొక్క లేఖలపు చుట్టూ ఎస్టీపీలు ఏర్పాటు చేస్తాము. చాలా చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆ ప్రాంత ప్రజలకు అందిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ మరి ఆల్రెడీ పెద్ద చెరువుకు మీరు దాదాపు 2020 కన్నా ముందే దాదాపు 5 కోట్ల నిధులు మీరు ఇచ్చిండ్రు. ఇవాళ పెద్ద చెరువుని అద్భుతంగా చేసి ఎన్నో వేల మంది 10 కోట్ల నిధులు మీరు ఇచ్చిండ్రు. అద్భుతంగా చేసాం, ప్రజలకు అందించినాము. ఇంకా చిన్న పనులు ఉన్నాయి, అవి కూడా చేసి మీకు అందిస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇక మాకు మిగిలింది పెద్ద చెరువుతో పాటు చిన్న చెరువు, బండ్లగూడ చెరువు, బాతుల చెరువు, కుమ్మరికుంట. ఈ కుమ్మరికుంట, సరూనగర్ చెరువు ఇవన్నీ కూడా సుందరీకరణ చేస్తే మా ప్రాంతంలో నివసించే ప్రజలందరికీ కూడా నేను ఒకటే విషయాన్ని ఏం చెప్తున్నా అంటే మా ప్రాంతంలో లివింగ్ కండిషన్స్ అన్నీ కూడా చాలా ఇంప్రూవ్ అవుతున్నాయి. క్వాలిటీ ఆఫ్ లివింగ్ కండిషన్స్ అనేది ప్రజలకు మనం కల్పిస్తే మా దగ్గర ఈస్ట్ జోన్ ఇది. ఈస్ట్ జోన్లో ఉన్న వాళ్ళందరూ కూడా క్వాలిటీ ఆఫ్ లివింగ్ మాకు వెస్ట్ సైడ్ బాగుంటుంది. మాదాపూర్లో లేకపోతే హైటెక్ సిటీ దగ్గర కోకాపేట, గచ్చిబౌలి అని చెప్పేసి మా ప్రాంత ప్రజలు అనుకుంటా ఉంటారు. నేను మీ ధైర్యంతో ఒక ఛాలెంజ్ చేస్తున్నా వైసాబ్. ఈస్ట్ నుంచి వెస్ట్కి ఏదైతే పోతుందో వెస్ట్ నుంచి కూడా అదే విధంగా ఈస్ట్కు వచ్చే విధంగా రాబోయే 5 సంవత్సరాలలో ఈ యొక్క ఏరియాని డెవలప్ చేస్తాము. మీ సహాయ సహకారాలతోటి రీమైగ్రేషన్ స్టార్ట్ అవుతుంది. వెస్ట్ టు ఈస్ట్ స్టార్ట్ అవుతుంది. మా దగ్గర ఈ హైయెస్ట్ పార్క్స్ భారతదేశంలో ఏ నియోజకవర్గంలో లేనన్ని పార్కులు ఎల్బీ నగర్లో ఉన్నాయా లేవా? మన దగ్గర హైయెస్ట్ కదా. అలాగే మన దగ్గర ఉన్న స్విమ్మింగ్ పూల్స్ ఎక్కడ ఉన్నాయా లేవా? అలాగే మన దగ్గర ఉన్న ఫ్లైఓవర్స్ ఎక్కడ ఉన్నాయా లేవా? అదేవిధంగా ఈ యొక్క వాతావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించి మంచి వాతావరణాన్ని ప్రజలకు అందించే మేము అందిస్తాము మీ ధైర్యంతో అని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ 2028 కల్లా రీమైగ్రేషన్ వెస్ట్ నుంచి ఈస్ట్కి వస్తుంది. ఎందుకంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఐటీ శాఖ మార్చిలు కూడా మలక్పేటలో మనకు అతి సమీపంలో ఉన్నది టీవీ టవర్ దగ్గర ఆల్రెడీ ఒక ఐటీ పార్కు మన ప్రియతమ మంత్రివర్యులు శాంక్షన్ చేసిండు.
అక్కడ కొన్ని వేల ఉద్యోగాలు రాబోయే రోజుల్లో యువకులకు అందుతా ఉన్నాయి. ఆ యువకులకు వచ్చే ఉద్యోగాల్లో మన నియోజకవర్గం కూడా ప్రథమ పాత్ర వహిస్తుంది. మరి ఎన్నో వేల మందికి మన యువకులు కూడా ఉద్యోగాలు దొరుకుతాయి. తద్వారా మన ప్రాంతానికి వలసలు వచ్చే అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటూ, మరి మా ప్రాంతంలో ఇంకా అనేక చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ చిన్న చిన్న సమస్యలన్నీ కూడా భవిష్యత్తులో మీ దృష్టికి తీసుకొస్తాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ దాదాపు పండగ కూడా మనం వదిలిపెట్టి తిరిగిండ్రు. హైదరాబాద్లో ఎక్కడ తిరుగుతుండో లేదో కానీ మా నియోజకవర్గంలో మాత్రం డోర్ టు డోర్ ఆల్రెడీ టచ్ అయిపోయింది. మరి ఇంకా ఎన్నిసార్లు టచ్ చేస్తారు? 3 సార్లు. ఎవ్రీ 10 రోజులకు ఒకసారి ప్రతి గడప టచ్ చేస్తారా లేదా? మీరే చేయాలి. ఇది కేటీఆర్ గారు కానుక ఇవ్వాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.